జిమ్ స్టార్ట్ చేయగానే ఏమేం సప్లిమెంట్స్ కావాలనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చుంటది. ఒక బిగినర్ గా వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు సప్లిమెంట్స్ కావాలా, ఒకవేళ ఇంక్లూడ్ చేసుకుంటే ఏమేం సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు బిగినర్ టు బీస్ట్ సిరీస్ డే 7. ఫస్ట్ వచ్చేసి మనకి వే ప్రోటీన్ అన్నమాట. వే ప్రోటీన్ ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ మనం లో ప్రోటీన్ డైట్ వెళ్తున్నాం అండ్ ఆల్సో మనం ఫుడ్ నుంచి కవర్ చేయలేకపోతున్నాం, అంత ప్రోటీన్ తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు వే ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆల్సో ఎమర్జెన్సీ పర్పస్ అండ్ ఆల్సో ట్రావెలింగ్ లో మీరు ఒకవేళ మీ ప్రోటీన్ ఇంటెక్ కవర్ చేసుకోలేకపోతున్నారంటే ఈ వే ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి క్రియేటిన్ అన్నమాట. ఒకవేళ మీ స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అండ్ ఆల్సో కొంచెం మసిల్ ఫుల్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే క్రియేటిన్ యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటిన్ తీసుకుంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఎవ్వరు చెప్పరు, ఏంటిదంటే మన బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ఆల్సో మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి ఫిష్ ఆయిల్ అనమాట. మన జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మన ఇన్ఫ్లమేషన్ కూడా రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఫిష్ ఆయిల్. అండ్ మల్టీ వైటమిన్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకొని అవసరం లేదు. ఒకవేళ మీకు టెస్ట్ లా కానీ బ్లడ్ టెస్ట్ లా కానీ కొంచెం ఏమైనా న్యూట్రియంట్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ గా సప్లిమెంట్ చేసుకున్నా కానీ జస్ట్ మనకి మైక్రో న్యూట్రియంట్స్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్అప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ సప్లిమెంట్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాపర్ బిగినర్ అయితే ఫస్ట్ టైం జిమ్ కి వెళ్తున్నారంటే ఈ సప్లిమెంట్స్ ఏవి కూడా మీకు అవసరం లేదు. మీరు కంప్లీట్ గా ఫుడ్ తోటే పుష్ చేయడానికి ట్రై చేయండి. ఏదన్నా తక్కువ అయినప్పుడు మాత్రమే సప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. తెలుసు కదా, DM or fill the form in the bio for online personal trainings and follow this account for more videos like this.